చూడడానికి స్టవ్ చాలా నీట్‌గా ఉంది కదా! ఒక్కసారి వెనక్కి తిప్పి చూద్దామా ఎలా ఉంటది ఏంటన్నది. చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకవైపు కొద్దిగా క్లీన్ చేశా. అలా సోప్ పెట్టి కొద్దిగా పాడైపోయిన బ్రష్ ఉంటది కదా! దాంతో క్లీన్ చేశాననమాట. మరొక వైపు ఒరిజినల్‌గా ముందు ఎలాగుండేదో సేమ్ అలానే ఉండేదనమాట. ఎంత దారుణంగా అసలు ఇదయిందంటే నేను ఒక ఈ స్టవ్ తీసుకొని గూడా ఒక 1 ఇయర్ అవుతుంది. ఇంతవరకు ఇలా క్లీన్ చేయలేదండి. ఎందుకంటే బద్ధకం అనేసి అనుకుంటారేమో, బద్ధకం అటువంటి ఏం కాదు కానీ, ఇది గ్లాస్ స్టవ్ కదా! ఇది ట్విస్ట్ చేస్తే ఎక్కడ గ్లాస్ పగులుతదేమో అనేసి భయమనమాట. చాలా భయమే అయినా క్లీనింగ్ గూడా చాలా భయంతోనే చేశా. ఆహ్, ఇది క్లీనింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం దీంట్లో పైప్స్ నుండి గ్యాస్ ఒస్తది కదా! ఏది చిన్న తేడా అయినా ఇంక చిన్న తేడా అయినా ఇంకంతే సంగతులు. మీరు కూడా చూసి క్లీన్ చేసుకోండి. నాలాగైతే నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.